పెద్ద పడ తెచ్చావుండేనా ఇక పెద్ద పడ తెచ్చావుండు పెద్ద పట అన్న వస్తారు వచ్చారు చూడ అన్న పెద్ద పడ తెస్తారు ఉండండి రేయ్ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇదేంటా అని చూస్తున్నారా? అదే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, మా కొడుకు కృష్ణుడి వేషం వేయబోస్తున్నానని. దానికి తగ్గ పూసల దండ తయారు చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ధోతి ప్యాంటు కుట్టబోతున్నాను. మా పాపకు వచ్చి ఎల్లో ప్యాంటు రోజ్ పైటా వేశాను. ఇప్పుడు నా కొడుక్కి రివర్స్లో వేస్తున్నాను అనమాట. రోజ్ కలర్ ప్యాంటు ఎల్లో పైటా వేస్తున్నాను కాబట్టి ఇది ధోతి ప్యాంటు కుట్టుకుంటున్నాను అనమాట. ఫ్యాన్సీ స్టోర్లో హాఫ్ పట్టు తీసుకొని అలాగే దానికి తగ్గ లేస్ తీసుకొని కుట్టుకున్నాను అనమాట. ఇలాగా బాబుకి వచ్చి 2 కలర్స్లోనూ ఫోటో తీపిస్తామని తీపిచ్చాను అనమాట. ఎల్లో ప్యాంటు రోజ్ పైట, అలాగే రోజ్ ప్యాంటు ఎల్లో పైట 2 కలిపి ఫోటో తీపిచ్చాను. కష్టపడి అదే పనిగా ఆపోజిట్ కలర్లో కుట్టాలని చెప్పి ఈ క్లాత్ తెచ్చి కుట్టి వేస్తే ఈ పింక్ కలర్ ప్యాంట్ వేసినప్పుడు సరిగ్గా ఫోటోస్ ఏవీ లేవు. ఆ ఎల్లో కలర్ వేసినప్పుడు మాత్రం ఫోటో బాగానే ఉన్నింది కాబట్టి ఇంకా ఆ ఎల్లో కలర్దే ఫ్రేమ్ కట్టిమని చెప్పాను అనమాట పెద్దది. ఈ వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకొని వీడియో అయితే తీశాను, కానీ ఈ పిల్లోల రావిడితో వీళ్ళు కొట్టుకోవటం ఏదో ఒకటి అతి చేయటం వల్ల ఇట్టొక్క అడుగు అట్టొక్క అడుగు వేయాల్సి వచ్చింది. లాస్ట్కి వీడియో అనేది మిస్ అయిపోయింది. అక్కడక్కడ అంత క్లారిటీగా లేదు, ఎలా కుట్టని ఏమేమి చూపిస్తామనుకున్నాను, అంత క్లారిటీగా లేదని చెప్పేసి ఇంకా ఈ వీడియోని అప్లోడ్ చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం సింపుల్గా పెట్టి చూపించానమాట మీకు. బాబుకి అయితే పాలు ఇచ్చేసి రెడ్ కోన్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. అలాగే పాలు తాగుతా నిద్రపోయినాడు. ఎప్పుడు కానీ మధ్యాహ్నం పూట పనుకోడు. అది ఎట్నో ఈరోజు అబ్బా దేవుడు కరుణించినాడు అనుకున్నాను అనమాట. ఎట్నో పనుకొని నిద్రపోయినాడు. ఇంకా వీడు పనుకోవటమే ఆలస్యము. ఇంకా కంటికి ఐబ్రోస్ తీసేసి కొంచెం కలర్ వేసేసి పింక్ కలర్, ఇంకా ఐలైనర్ అయితే తీసేసినాను. ఓపికగా నిదానంగా చేసుకోవాలి. ఏమాత్రం పొరపాటు వచ్చినా కూడా పిల్లలు కదిలేస్తారు. ఇంకా వాళ్ళు కదిలినారంటే ఇంకా అంతే, మొహం అంతా కరిగిపోతుంది. అబ్బా అయిపోయింది, ఐలైనర్ మొత్తం కళ్ళకంతా అయిపోయింది. అబ్బా అనుకున్నా, అది ఎట్నో ఏం కాల. మళ్ళా కాసేపు తట్టి పడుకోబెట్టి మళ్ళా రెడీ చేసినాను అనమాట. సన్న పరపుల్లో ఉంటే దాంతో పెట్టచ్చు, కానీ నాకు ఏది దొరకలేదన్నమాట. అందుకని పినీస్తో పెడుతున్నాను నామాలు. బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడుదా పినీస్ ఎత్తుకున్నాను. నేను చేసిన అనేసి మీరు పినీస్ ఎత్తుకొని చేసేపోతారు, జాగ్రత్తగా ఉండాలి. నేను నిదానంగా ఆచితూచి పెట్టినాను అనమాట. నామాలు పెట్టేసరికి ఎంత అందం వచ్చింది చూడండి, మొహంలో ఎంత బాగున్నాడు అనిపించింది. నెక్స్ట్ లిప్స్టిక్ పూసాను. లిప్స్టిక్ పూసేటప్పుడు మూతి చూడండి 36 చోట్ల తిప్పుతున్నాడు. ఇంట్లో మేకప్ చేసుకొని స్టూడియోకి వెళ్ళిపోతే చాలు, నగలు అన్నీ రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచే నగల్ని ఇదనలేరు, పీకేస్తారు. కాబట్టి జస్ట్ మేకప్ చేసుకొని ఒక టవల్ అయితే కప్పుకొని వెళ్ళిపోవాలన్నమాట స్టూడియోకి. మళ్ళీ స్టూడియోలోకి వెళ్ళినాక కావాలంటే మళ్ళీ అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. స్టూడియోలో నగలన్నీ వేసుంటే అప్పటికప్పుడే పెరికేస్తున్నాడు, అన్నీ తీసేస్తున్నాడు, సతాయిచ్చేసినాడు. ఎట్టో ఒకట నచ్చజెప్పి వేసినాను, సతాయిచ్చేసినాడు నన్నైతే. కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టేసినాను కూడా. ఈ హైబ్రోస్ పైన వైట్ తిలకము రెడ్ తిలకంతో చుక్కలు పెట్టకూడదు అనుకున్నాను. మళ్ళా వద్దు పెడదాము, పెడితే ఇంకా బాగుంటుంది అనేసి మళ్ళీ పెట్టినా అనమాట. ఈ పిల్లోడు కదులుతా ఉంటే భయం వస్తుంది నాకు. ఏ చెయ్యి ఎత్తితే ఆ భయం వచ్చేస్తుంది. ఈ చెయ్యి ఎత్తినాడు, ఆ చెయ్యి ఎత్తాడు, చేయి బట్టి మళ్ళీ ఏం చేస్తాడో ఏమో అని చెప్పి నేనే చేయి పట్టుకొని ఏడ కదిలించకుండా పెట్టుకున్నాను చేతిని. మెలకు వచ్చింది పాపమా, కళ్ళు దర్చుకొని ఏందబ్బా చేతికి ఏందో అంటుకున్నట్టుంది అన్నట్టుగా చూస్తున్నాడు. చేయి చూసుకొని మళ్ళీ పనుకున్నాడు. ఇంకా చూడండి ఇంకెంత సతాయిస్తాడో. స్టూడియోలోకి అయితే వెళ్ళినాము, సతాయిచ్చేస్తాడు. పాప వస్తుంది. నువ్వు కూడా వస్తున్నావు. ఉండు 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 బండి బండి ఉండు, 5 నిమిషాలు బండి పదం. చిన్నడా రేయ్ బాయ్ పదంపా. బండి రేయ్
చూడైనా అయిపోయింది, 3 నిమిషాలు క్యాన్సిల్ అయిపోయింది అది. కూర్చోరా, కూర్చో. అయిపోయింది మళ్ళా. ఎందుకు అట్ట తిప్పుతావా? అని కనిపి ఉంటుంది.
సూపర్ అబ్బా. సూపర్. కానీ కళ్ళించద్దు నిన్నే చూడు కానీ ఆయన వస్తారు కానీ తీస్తా ఉండు. 2 రకాలు కొట్టలేస్తావా? రమ్మని చెప్పాను తీసి ఓంలో రోజు పోయి ఆపోజిటా బండి చూడ పెద్ద పడ తెచ్చావుండేనా ఇక పెద్ద పడ తెచ్చావుండు పెద్ద పట అన్న వస్తారు వచ్చారు చూడ అన్న పెద్ద పడ తెస్తారు ఉంటాను జ్ఞాపకం చేస్తున్నా కూర్చో కూర్చో ఆయన కూర్చో కుర్చీ మీద కాదు కూర్చో తీసిరాయన కింద కూర్చోపెట్టు కింద మామూలుగా కడగాలి కూర్చుంటారమ్మా అది నాకు తెలుసు. చేద్దాం మళ్ళీ కావాలంటే కింద కూర్చో చుట్టూ తిరిగినాయట ఇంకొంచెం తిరిగి వచ్చినాడా ఫుల్ తిరిగి అటు బ్యాగ్ వదిలేదు అంటే ముందు వెనకాల అట్టే ఉండు నాది ఒకరో ఇటు పెట్టుమా ఈ వల్ల పిల్లలు పోవాలి అట్టే ఉండు అదే అట్లే ఉంది వచ్చేది నువ్వు చేయమ్మా రెడీ ఇద్దరు బాబు ఓకే నువ్వు స్టీల్ పెట్టు హలో స్టూడియోకి వచ్చినాను బేగా వేసుకో వచ్చేప్పుడు ఏదో కస్టమర్ ఇష్టం రెడీ చేసుకోండి ఫోటో తీసి వచ్చాడు కుమార్ కూడా ఏమి అన్నాడు ఇది వేస్తావా మన పాయింట్ ఇది వేస్తావా అట్టే మో నువ్వు పెట్టావు చూడు ఆ విధంగా పెట్టు బాగుంటుంది
రేయ్ అటు పెట్టుకున్నాను బాగుండాడు ఇంట్లో. సరే నేను వచ్చేస్తాను. చూరా ఇటు ఇటు పెట్టుకో పెట్టి పెట్టుకో ముందు బాగా పెట్టాడు. ఇటు 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 కోసం పెట్టు. అట్ట కాదు చూడా ఇట్లా సైడ్ ఈ కాలు అట్లా ముందు మంచి ఆకారం ఇట్ట. రేయ్ సరే ఉంది ఉంది. ఇప్పుడు ఇప్పుడు ముందు బాగుంది అనుకో స్టిల్. ఇదో ఒక ఫోటో ఫోటో ఒక్కటే వన్ ఫోటో. ఓకే వన్ ఫోటో. ఓకే వెరీ గుడ్. ఓకే రెడీ. వీళ్ళేమో ఓకే ఇది చూడ ఇది చూడు చూడ. రేయ్ ఇదే అట్లే ఉంది. అది అట్లే ఉంది. నువ్వు ఇక్కడ చూడు బాబు. అంకుల్ ఫోటో తీసా ఓకే ఒక ఫోటో చేస్తాడు. ఓకే రెడీ. ఓకే గుడ్ బాయ్. ఓకే